బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీం రంగంలోకి దింపనున్నారు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. అలాగే నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్పై కూడా విచారణ జరిపారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టోకరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు. ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీంను సైతం రంగంలోకి దించనున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా చూస్తే కనుక నిన్నటి విచారణలో ఎటువంటి కీలక విషయాలు వెల్లడించాడు రవి? అలాగే వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా? అండ్ ఇవాళ కూడా విచారణ చేస్తారు అంటున్నారు. పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు 5 రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకున్నారు. నిన్నటి నుంచి అతని కస్టడీ విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా ఐబొమ్మ ఇల్లీగల్ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని పోలీసులు అతని నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను ఓపెన్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా తను ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సి వచ్చింది, పైరసీ సినిమాలను ఎందుకు ప్రజల ముందుకు తీసుకెళ్లి దాని ద్వారా ఒక రాంగ్ వేలో సంపాదించడం కోసం ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చింది అనే కోణంలో మొదటి రోజు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఐబొమ్మ అనేది గతంలో బప్పమ్మ అనే పేరు కావచ్చు, ఐబొమ్మ అనే పేరు కావచ్చు, రకరకాల పేర్లు మార్చుకొని ఒకే సర్వర్లను ఓపెన్ చేసి విదేశాల నుంచి ఆపరేషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతటికీ కూడా ఈ ఈజీ వేని ఎందుకు ఎంచుకొని అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఎందుకు చేశాడు అనే కోణంలో అతన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఐబొమ్మ రవి ఇందుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను కూడా పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా పెళ్లి వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి ఇబ్బందుల కారణంగానే ఈ రకమైనటువంటి ఆలోచనలకు తెరతీసినట్లు కూడా పోలీసులు ఎదుట మొదటి రోజు కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేశారు. మొదటి నుంచి కూడా భార్య కొంత ఆర్థికంగా ధనవంతురాలు కావడం, దీనికి సంపాదన అనేది తక్కువగా ఉండటంతో ఇద్దరి మధ్య ఇక ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో తలెత్తినటువంటి విభేదాలే తను ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాయి అనేది పోలీసుల ముందు ఐబొమ్మ రవి తెలియజేశాడు. అంటే భార్య పదే తాను పెద్దగా సంపాదించలేకపోవటాన్ని వేలెత్తి చూపిస్తూ ఉండటంతో దాన్నే తాను మనసులో పెట్టుకుని ఉన్నాడు. పైగా పెళ్లైనటువంటి సంవత్సరం కాలంలోనే వాళ్ళిద్దరూ కూడా విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో. ఇంకా దాన్ని మనసులో పెట్టుకున్న ఐబొమ్మ రవి ఎలాగైనా సరే సంపాదించి తీరాలి, కోట్ల రూపాయలను సంపాదించి భార్యకు తగిన సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతోనే తను ఈ యొక్క పైరసీ సినిమాలను ప్రజలకు తీసుకెళ్లడం, ఈ రకంగా సంపాదించేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేశాడు అనేది పోలీసులు ఎదుట తాను తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక వీటితో పాటు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే సర్వర్లను ఓపెన్ చేసి ఉంచడం జరిగిందో, ఆమ్స్టర్డామ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే కరేబియన్ దీవుల్లో కూర్చొని అక్కడ ఐపీ అడ్రస్లను చేంజ్ చేస్తూ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి విషయాలను కూడా పోలీసులు ఐబొమ్మ రవి నుంచి మొదటి రోజు కస్టడీ విచారణలో రాబట్టారు. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవి పైన 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు పెట్టారు పోలీసులు. ఎందుకంటే అక్రమంగా విదేశాలలో ఉంటూ అక్కడి నుంచి కూడా అవినీతి కార్యకలాపాలను చేస్తున్నాడు కాబట్టి కరేబియన్ దీవుల్లో సాధించినటువంటి పాస్పోర్ట్ల ద్వారా వాటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో భాగంగానే ఈ కేసులను నమోదు చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ఇప్పుడు తాజాగా ఫోర్జరీ సెక్షన్ కూడా జోడించారు పోలీసులు. ఎందుకంటే తాను మహారాష్ట్రలో పాన్ కార్డ్స్, కొన్ని ఐడి కార్డులను తీసుకోవడానికి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ప్రహ్లాద్ కుమార్ అనే పేరు మీద తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి యొక్క పేరును కూడా ఫోర్జరీ చేసి
రాంగ్ ఐడెంటిటీని సృష్టించుకొని అక్కడ కొంతకాలం నుంచి నివాసం ఉండటం, ఆ పేరు మీదనే తనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా సంపాదిస్తున్నట్టు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఫోర్జరీ కేసును కూడా తాజాగా నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇలా మొదటి రోజు కస్టడీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా నేడు 2వ రోజు కస్టడీకి తీసుకోబోతున్నారు. తీసుకొని ఆ యొక్క ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి అసలు ఎవరెవరు దీంట్లో అసలు పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేది పోలీసులు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అలాగే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగేవి, క్రిప్టో కరెన్సీ ద్వారానే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగేవా, లేకపోతే ఇంకా ఏ రూపంలో జరిగేవి, అసలు ఈ 1x బ్యాంకింగ్ యాప్ అనే దానికి అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ రకంగా అప్రోచ్ అయ్యారు, దాని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి కీలక విషయాలు కూడా ఇవాళ 2వ రోజు విచారణలో భాగంగా కస్టడీకి తీసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి నుంచి కీలక విషయాలను తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్లో చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ/ఓసీల్లో మాత్రం మార్పులుండే అవకాశం ఉంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50% మించకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది ఈ కమిషన్. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ/ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్. ఈ నెల 24 లేదా 25ను షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం. డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలంటూ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. తెలంగాణలో ఈ ఫార్ములా కేసు హీట్ ఎక్కిస్తోంది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందా అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ ఏసీబీ సెప్టెంబర్ 9న గవర్నర్కు లేఖ రాసింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న అంశంపై తాజాగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు
ఫార్ములా ఈ అనే అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది కేసీఆర్ సర్కార్. అయితే 2024 డిసెంబర్ 19న నిధుల దుర్వినియోగం, ఈవెంట్ నిర్వహణలో అక్రమ చెల్లింపులకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్లు 409 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, 120B నేరపూరిత కుట్ర కింద కేసులు పెట్టింది. అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను ఎఫ్ఓఈకి 45 కోట్లు చెల్లించడానికి అధికారం ఇచ్చేందుకు కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి అనుమతి తీసుకోవడంతో విఫలమయ్యారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్ఓఈకి 2 విడతలుగా 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. బ్రిటిష్ పౌండ్లలో జరిగిన ఈ నగదు బదిలీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించాయని తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్లు జరిమానా విధించిందని గుర్తు చేసింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫైన్ను చెల్లించిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఆర్బీఐ జరిమానా ఎందుకు విధించిందో దర్యాప్తు చేసినప్పుడు రేసింగ్ ఈవెంట్లో జరిగిన ఉల్లంఘనలు మరియు ఆర్థిక అవకతవకలు బయటపడినట్లు గుర్తించింది ఏసీబీ. ఈవెన్గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు ఏసీబీ అధికారులు. అరవింద్ కుమార్ 2021 నుంచి జనవరి 2024 వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన హెచ్ఎండిఏ కమిషనర్ కూడా. డబ్బు బదిలీలను వివరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మెమో జారీ చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకు తాను అలా చేశానని తెలిపారు అరవింద్ కుమార్. దీంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి డీఓపీటీ అనుమతి కోసం ఎదురు చూస్తోంది ఏసీబీ. ఆ అనుమతి లభిస్తే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా 2024 డిసెంబర్ 28న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్కి 2025 జనవరి 7న హాజరు కావాలంటూ సమ్మన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి వరుసగా జనవరి 2 అండ్ 3 డేట్స్లో హాజరు కావాలంటూ కోరింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు కేటీఆర్. ఏసీబీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం నిర్వహించిన మొట్టమొదటి ఈవెంట్ హైదరాబాద్ ఈ ప్రిక్స్. 2023 ఫార్ములా ఈవెంట్పై వివాదం తర్వాత 2024 రేసు రద్దు చేయబడింది. కొత్త ప్రభుత్వం కింద ఉన్న ఎంఏయుడి హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని నిర్ణయించుకుంది. మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది. ఆయన మీద కార్ ఈ రేస్లో ఆయనను విచారించబోతుంది. ఏసీబీ కోర్టు మా నాయకుడిని 3-4 సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం. ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది. ఎందుకంటే ప్యారిస్, న్యూయార్క్, రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే ఒకే ఒక ప్రధానమైన విషయం, ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు. మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే ఆ సమాచారం ఇస్తాను అన్నారు, ఇచ్చారు. ఇక ముందు కూడా దేనికన్నా ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. డబ్బు అవకతవక జరగలేదు అని తెలిసి కూడా 2024 కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు, లావాదేవీలు ఏం లేవు. తేట తెల్లంగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే మీరు ఇక్కడి నుంచి పోయింది. ఏదో థెఫ్ట్ జరిగింది, ఏదో దొంగతనం జరిగింది, అవినీతి జరిగిందని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు. ఏసీబీ విచారణకు సహకరించి 3 సార్లు విచారణకు వచ్చారు.
కేటీఆర్ గారు, మీకు విచారణకు సహకరిస్తామని, మీరు లై డిటెక్టర్ టెస్టులు పెట్టుకున్నా సహకరిస్తామని, మీరు కూడా ఎదురుగా కూర్చోండి ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్న అబద్ధాలా నేను చెప్తున్న అబద్ధాలా, మీరు కూడా లై డిటెక్టర్కు ముందుకు రండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి 3 సార్లు అటెండ్ అయిన తర్వాత కూడా ఏసీబీ తర్వాత కూడా ఆ కేసులో ఏమీ లేదు, ఇది ఒక లొట్టపీసు కేసు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తేల్చడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినారు. సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది. 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు. మళ్ళీ దాని తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూటర్లో అంతర్యం ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ 2 పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపిత చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప కానీ ఇలాంటి భయపడే సమస్య లేదు. మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, బెదిరేది లేదు. ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్టన్న చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అన్నాడు. తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను, ఇమేజ్ను మసిబార్చే కుట్ర తప్పితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది, వారికి సహకరించడం జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నారు. అయితే అఖిలపక్షం నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళన చేసి తీరుతామని మరోవైపు అఖిలపక్షం అంటోంది. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ అంటే అఖిలపక్షం దిగ్బంధనం చేయబోతోంది, దానికి పర్మిషన్ లేదంటోంది పోలీస్ శాఖ. మరి వీళ్ళు ఏమంటున్నారు? చేసి తీరుతా ఉంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? పరిస్థితుల్లో ధర్నా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే రైతుల పక్షాన పత్తి సోయాబీన్ రైతుల పక్షాన మేము అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జోగురామన్ ఎట్టి పరిస్థితి మేము చేస్తామని అన్నారు. అంతేకాకుండా బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. అక్కడ హైదరాబాద్ జిల్లాలో రైతులందరూ ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి పత్తి రైతులు సోయాబీన్ రైతులను అన్యాయం చేస్తుంది. ఆల్రెడీ ప్రకృతి పరంగా భారీ వర్షాలు మంతో వాళ్ళ వెలుగురిసిన పరిస్థితి ఉంది. కనీసం ఈ పండించిన పత్తులు కాపాడి పండించిన పత్తులు కానీ కొన్ని పరిస్థితి లేదు ప్రభుత్వం అని చెప్పేసి ఈ రైతులను నష్టం చేసే ప్రభుత్వం అని చెప్పేసి రైతులు బాధ్యత చేస్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పత్తి గింజలు కొనే పరిస్థితి లేదని చెప్పేసి
ఇక్కడ ఆచరిస్తుంటారు. అయితే ఈ రోజు జాతీయ రహదారి పైన బోరస్ చెక్ పోస్ట్ దగ్గర అంతనాలు ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్. ఈ కార్ రేస్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ఇక రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తనదైన శైలిలో సెటర్లు వేశారు. రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నానన్నారు. అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇంత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతు భరోసా ఇచ్చిండా? రైతుకులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? ఆయన ఆలోచన, ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. కోర్టు ఆదేశాలతోనే జగన్ హాజరయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. విదేశీ పర్యటన పిటిషన్పైనే జగన్ కోర్టుకు వచ్చారని చెప్పారు. జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ ముగిసిందన్నారు. ఛార్జ్షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని లాయర్ స్పష్టం చేశారు. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ లో మనం రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని ఏపీ సిట్ అధికారులు విచారించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నను సిట్ విచారించింది. అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. టీటీడీ మాజీ ఈవో పలువురు అధికారులను విచారించారు సిట్ అధికారులు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారించారు. స్టేట్మెంట్స్తో పాటు పలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు సిట్ అధికారులు. వాటిని ముందుంచి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు.
జెన్జీ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. జెన్జీ యువత మరోసారి రోడ్డెక్కారు. బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులంతా జెన్జీ యువత మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. సిమారా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు. నిరసనకారులపై అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్జీ యువత ఉద్యమ బాట పట్టారు. దేశవ్యాప్తంగా యువత రోడ్డుకి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పుడు ప్రధానమంత్రి, మంత్రుల నివాసాలపై దాడులు సైతం చేశారు. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు. జెన్జీ యువత నిరసనల్లో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది. జెన్జీ యువత ఆందోళనలో కనీసం 76 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జెన్జీ యువత దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.